అనుష్క శెట్టి పరిశ్రమలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు అవుతోంది. 2005లో విడుదలైన సూపర్ ఆమె డెబ్యూ మూవీ. ఈ సినిమా ఆడిషన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన అనుష్క శెట్టి హీరో నాగార్జునకు విపరీతంగా నచ్చేసిందట. ఈ అమ్మాయి ఎవరో బాగుంది, ఎంపిక చెయ్యి అని దర్శకుడు పూరి జగన్నాథ్ కి సూచించారట. ఇకపోతే స్టార్ లేడీ అనుష్కపై చాలానే రూమర్స్ ఉన్నాయి. ఆమె పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. తనపై వచ్చే పుకార్ల మీద అనుష్క ఓ సందర్భంలో స్పందించారు. మొత్తం 5 కో స్టార్స్ తో అంటూ బాంబు పేల్చింది. అనుష్క అని పేరు పెట్టింది కూడా పూరి జగన్నాథ్ అట. మొత్తంగా సూపర్ మూవీకి అనుష్క ఎంపికయ్యారు. ఆ మూవీకి ఓ మోస్తరు విజయం అందుకుంది. విక్రమార్కుడు, అరుంధతి, బిల్లా చిత్రాలు అనుష్కను స్టార్ డమ్ గా తీసుకొచ్చాయి. అయితే వివాదరహితగా తనకి మంచి పేరుందని చెప్పాలి. అంటే ఎలాంటి వివాదాల జోలికి వెళ్లదు కాబట్టి. అదే సమయంలో అనుష్కపై పలు రూమర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్ ని ప్రేమిస్తున్న అనుష్క పెళ్లి చేసుకోనుందని కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. బాహుబలి 2 అనంతరం అనుష్క ప్రభాస్ వివాహం చేసుకుంటున్నారు అనే వాదన తెరపైకి వచ్చింది. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఖండించారు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని స్పష్టత ఇచ్చారు. కాగా అనుష్క గతంలో ఎఫ్ఐఆర్ రూమర్స్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది. జయప్రద హోస్ట్ గా ప్రసారమైన టాక్ షోలో జయప్రదంలో అనుష్క పాల్గొన్నారు. అయితే నీపై వచ్చిన అతిపెద్ద రూమర్ ఏంటని అనుష్కను జయప్రద గారు అడిగారు. ఈ ప్రశ్నకు అనుష్క తడుముకోకుండా సమాధానం చెప్పింది. కాగా అనుష్క గతంలో ఎఫ్ఐఆర్ రూమర్స్ పై ఓపెన్ కామెంట్స్ చెయ్యడం, ఆ విషయంపై మనం మాట్లాడుకుంటే నాకు 5 సార్లు పెళ్లైపోయింది అన్నారు. ఎవరెవరితో అని జయప్రద అడిగారు. నాతో పనిచేసిన కో స్టార్స్ తో అని అనుష్క అన్నారు. ఎవరెవరు అని జయప్రద అడగ్గా, ఇంకెవరితో, నేను పనిచేశాను కదా, సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్ తో, మరొకరితో కూడా తనకు పెళ్లి అంటూ ప్రేమలో ఉన్నానంటూ కూడా వార్తలు వెలువడ్డాయని అనుష్క వెల్లడించారు. కెరీర్ బిగినింగ్ లో అనుష్క సుమంత్, గోపీచంద్లతో కూడా నటించారు. గోపీచంద్, అనుష్క ఎఫ్ఐఆర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. పెళ్లంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ పుకార్లపై అనుష్క స్పందించలేదు. అలాగే రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెంథిల్ కుమార్ తో అనుష్క పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి. అనంతరం సెంథిల్ కుమార్ వివాహం జరిగింది. ఈ పెళ్లికి అనుష్క కూడా హాజరవ్వడంతో ఇక ఈ రూమర్లకు చెక్ పడింది అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ కూడా అనుష్క, ప్రభాస్ యొక్క పెళ్లి గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, వారి ప్రేమ గురించి అంటూ పలు వార్తలు చక్కర్లు కడుతూనే ఉన్నాయి. అయితే మరి అనుష్క పెళ్లి గురించి అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి అనుష్క పెళ్లిపై ఎలా స్పందిస్తారు, అలాగే తను ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి అందులో మీరు కూడా ఉన్నారా? అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.